వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఎస్ఐఆర్ ను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏపీలో సర్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు విమర్శించారు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక మార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు గల్లంతైతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలా కాకుండా ప్రభుత్వం ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే వైఎస్ఆర్సీపీ న్యాయస్థానాలను ఆశ్రయించి గట్టి పోరాటం సాగిస్తుందని హెచ్చరించారు. ఏ విధమైనటువంటి వ్యక్తులైనా కూడా, అది వేరే ఏ పార్టీ అయినా కూడా, వారందరినీ కూడా తొలగించేదానికి పైనుంచి కింద దాకా ఆదేశాలతో వీరందరూ కూడా అమలు చేస్తా ఉన్నటువంటి అంశం మనకు కనపడతా ఉంది. ప్రధానంగా జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా ఒక్క నెల రోజుల పాటు ఈ ప్రక్రియ జరగాలని ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకుని జూన్ 15వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే మొట్టమొదటి నుంచి కూడా ప్రధానంగా నెల్లూరు జిల్లా లేదనుకుంటే మా నెల్లూరు నగరం వీటిల్లో జరుగుతున్నటువంటి అనేక అవకతవకల మీద ఎప్పటికప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం, రకరకాలుగా ఫోర్స్ చేస్తూ ఉన్నాం. రకరకాలుగా ఎస్సీసీ, సిఈసీకి, కోర్టులకి ఎన్నిటికి కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇంత అప్రమత్తంగా వైఎస్ఆర్సీపీ ఉంటేనే వీళ్ళు చేసేటువంటి దొంగ చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. ఎందుకంటే వీరు తెలుగుదేశంకి ఓట్లు వెయ్యరు అన్న కారణంగా కనుక ఈరోజు ఓటర్లను తొలగిస్తే రేపొద్దున ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి కాబట్టి పేద సాదా అందరూ కూడా చక్కగా బతకగలుగుతూ ఉన్నారు. రేపొద్దున ఓటు లేదు అంటే వాడు భారతీయుడు కాదని లేదా ఈ సమాజంలో ఒక వ్యక్తి కాదన్నట్టు లెక్క. అలాంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా రావు. అంటే పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రకరకాలైనటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఓటరే కానప్పుడు అతనికి ఎందుకు పథకాలు ఇస్తారు? కాబట్టి ఓటర్ లిస్టులో నుంచి కనుక వాళ్ళని కాదనుకున్న వాళ్ళని కనుక తొలగిస్తే వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా వారందరికీ కూడా నిలిపివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఈరోజు కొనసాగుతూ ఉందంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. సరే, దీనికి సంబంధించి మేము చేసినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా జూన్ 15వ తారీఖు నుంచి కూడా మేము చేస్తున్నటువంటి పోరాటం నెల్లూరు జిల్లాలో అందరికీ కూడా తెలిసిన విషయమే. మొట్టమొదటిగా ఓటర్ లిస్టులు పరంగా తీసుకుందాం. మా అందరికీ కూడా ఓటర్ లిస్టులు ఎట్టిస్తారంటే బ్లాక్ అండ్ వైట్లో ఓటర్ లిస్టులు ఇస్తారు. అంటే ఈ విధంగా మాకు ఇచ్చేటువంటి, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ ఎవరికైనా కూడా ఓటర్ లిస్టులు ఇచ్చేటప్పుడు ఇలా బ్లాక్ అండ్ వైట్ లిస్టులు మా అందరికీ కూడా ఇస్తారు. అయితే జూన్ 15వ తారీఖున ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీడీపీ బిఎల్ఏలు, అంటే ప్రతి పార్టీకి బిఎల్ఏలు ఉంటారు. టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్వి ఉన్నాయి, అంటే రంగు ఫోటోలతో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే రంగు ఫోటోలు ఉన్నప్పుడు, కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఒక మనిషిని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. సో కలర్ ఫోటోలు ఉన్నప్పుడు ఆ రోజునే జూన్ 15వ తారీఖున మా వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలు ఫోన్ చేశారు. సో టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఫోటోలతో ఉన్నాయి, మీరేమో మాకు బ్లాక్ అండ్ వైట్తో ఇచ్చినారు అని చెప్పి వారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే నేను అదే రోజు కలెక్టరేట్కి ఫోన్ చేశాను. ఆయన అషర్ గారు అని చెప్పి ఆయన ఈ ప్రక్రియలో ఈ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను అషర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా మాకు కలర్ ప్రింట్స్ కావాలా, ఈ ట్రేస్ అవుట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి మాట, మేము కలర్ ప్రింట్స్ ఎవరికి ఇవ్వం సార్, బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఇస్తాము. లేదు సార్ ఉన్నాయి అంటే, ఒకవేళ కనుక మీరు కలర్ ప్రింట్స్ ఎవరి దగ్గర ఉన్నాయని కనుక చెప్తే వారి మీద డెఫినెట్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము, అది చాలా తీవ్రమైనటువంటి చర్యగా తీసుకుంటాము, కలర్ ప్రింట్స్ బయట రాకూడదు, ఉండవు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు, మీరేమన్నా భ్రమపడ్డారేమో, అవి కలరే కాదు బ్లాక్ అండ్ వైట్ అయి ఉంటాయంటే ఇమీడియట్గా నాకు ఫోటోలు పెట్టారు. అంటే ఏదైతే టీడీపీ బిఎల్ఏల దగ్గర కలర్ ఓటర్ లిస్ట్ ఉన్నాయో వాటిని ఫోటోలు తీసుకొని నాకు పెట్టారు. ఆ ఫోటోలు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవి టీడీపీ బిఎల్ఏ, నెక్స్ట్ బిఎల్ఓ కలర్తో ఉన్నటువంటి ప్రింట్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా చూపించు. ఇట్లా ప్రతి దగ్గర ఇది కూడా కలర్తో ఉన్నటువంటి ప్రింట్అవుట్. ఇలా టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర అంతా కూడా కలర్ ప్రింట్స్ ఉన్నాయి. సో వీటిలన్నింటినీ కూడా నేను ఫొటోస్ తీసుకొని
ఈ ఫోటోల్ని అక్షర్ గారికి పంపించాను కలెక్టరేట్లో. పంపించిన తర్వాత ఆయన నాకు కొంత సమయం కావాలని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ దీని మీద ఇది ఇటు రావడం తప్పే, నేను కమిషనర్ గారు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. తర్వాత నేను సాయంత్రం కమిషనర్ గారికి ఫోన్ చేసినాను. ఏంటి సార్ ఇలాగ కలర్ ఫొటోస్తో టీడీపీ బిఎల్ఎల్ దగ్గర ఉన్నాయి, మాకేమో బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, మేము అడిగితే కలర్ ప్రింట్స్ ఇవ్వాలా అంటే చట్టరీత్యా ఇవ్వకూడదు, మేము బయట వాటిని అంటున్నారు. మరి ఏంటి అంటే కమిషనర్ గారు నాకు సెలవు ఇచ్చింది ఏంటంటే, సార్ అవి దొంగచాటుగా తీసుకెళ్ళిపోతారు అని చెప్పాడు. ఏం చెప్పాలి, మీరు కూడా అట్లా చాతనైతే తీసుకెళ్ళండి అని అన్నారు. ఇది ధర్మమా సార్? ఆలోచించండి. టీడీపీ బిఎల్ఏలు ఎక్కడో ఒక దగ్గర దొంగచాటుగా తీసుకెళ్ళిపోతా ఉన్నారంటే వ్యవస్థలు ఎక్కడికి పోతా ఉన్నాయి? మరి మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. నాకు చెప్పారు కదా, అవి కనుక ఉంటే మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పాలి. కానీ మీరు అలా చెప్పకుండా వారు ఏదో దొంగచాటుగా తీసుకెళ్లారు, మీరు కూడా అట్లా తీసుకెళ్ళండి అంటే ఏం మాకు చేతనైతే కదా అట్లాంటి పనులు. సో మొట్టమొదటి రోజు నుంచే ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ప్రారంభమైనాయని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండోది మీ అందరికీ తెలిసిన విషయమే, బిఎల్ఓలు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, బిఎల్ఏలు మా పార్టీలకు సంబంధించిన వాళ్ళు. మరి బిఎల్ఓలకు సంబంధించి కమిషనర్ వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు. మరి బిఎల్ఓలతో ఎక్కడ కూడా జరగలే. నారాయణ గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎంత ఏ విధంగా చేస్తూ ఉన్నారన్నది కూడా బయట పెడతాం. మీరు ఏ ఒక్క ప్రక్రియను కూడా సరిగ్గా చేయకుండా మేము కనుక మాట్లాడితే మళ్ళా తిరిగి మా మీద దాడి చేయడం కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి.